ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది వరకు చీటా మౌజ్ అని వచ్చేదండి. అవును. చాలా చక్కగా బ్లాక్ స్పాట్స్ ఉండే, Yes, yes, yes. చాలా హై షుగర్స్ ఉంటాయి, చాలా స్వీట్ గా బాగుంటుంది కూడా. అవును. ఆ పళ్ళు అసలు కనిపించకపోదా? ఇప్పుడు చూడడానికి రాక్షసంగా ఉంటున్నాయి పెద్ద పెద్ద అరటిపళ్ళు. అవును. బట్ వాటిని యాక్చువల్లీ తింటే రుచి పచ్చలేదు. అవును. ఇవన్నీ మళ్ళీ జెనెటికలీ మోడిఫైడ్ అండి. అదే. ఇప్పుడు మీరు వాటర్ మిలన్ చూస్తే ముందు వాటర్ మిలన్ సైజ్ చిన్నగా ఉండేది, ఇప్పుడు పోతూ పోతూ ఇంత పెద్దగా అవుతుంది. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్, అంటే డిజీజెస్ రాకుండా. వాటర్ మిలన్స్లో కూడా మనకి సీడ్లెస్ వాటర్ మిలన్స్ అని వస్తున్నాయి. ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్. సో పోతుంటే 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 మనకు ఫుడ్ అంతా జెనెటికల్లీ మోడిఫైడ్ అయిపోయి మనకి డిజీజ్ కాజింగ్ సబ్స్టెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, బాడీలో టాక్సిన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో చాలా దట్ ఈస్ ద థింగ్. మంచి పాయింట్ అండి. అండ్ ఈ మధ్య ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్, కానీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నారు వాటర్ మెలన్ లో లోపల ఎర్రగా ఉండడానికి. అవును. అలాగే తొందరగా పండలేదని ఇదే ప్రాబ్లం. And they're injecting sugar. Injecting నిజంగా sugar జరుగుతుందండి ఇది? It is happening. ఈ మధ్య ముందు మీరు కట్ చేసిన వాటర్ మిలన్ చూస్తే కొంచెం పింకిష్గా ఉండేది. సో ఈ మధ్య తీసుకున్న ఆ చిన్న గ్రీన్ వాటర్ మిలన్స్ మనం కట్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ రెడ్, మొత్తం రెడ్గా ఉంటుంది. అండ్ మనకి షుగర్ వేయకుండా ఐ గివ్ మై చిల్డ్రన్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చినప్పుడు ముందు పింక్గా ఉండేది, అందులో కొంచెం షుగర్ యాడ్ చేయాల్సి వచ్చేది. అవును. ఎందుకంటే అంత స్వీట్గా ఉండదు ఈ వాటర్ మిలన్. సో అందుకని ఇప్పుడు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యాడింగ్ షుగర్. అది దానికదే ఇట్ ఈస్ స్వీట్, మళ్ళీ ఇట్ ఈస్ రెడ్డిష్ కలర్ ఆల్సో. అవును. దట్ ప్యూర్ బ్రైట్ రెడ్ వాటర్ మిలన్. సో న్యాచురలీ అది ఐ డౌట్ దట్ దే ఆర్ ఇంజెక్టింగ్ కలర్స్, అందులో దే ఆర్ షుగర్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మనం ఆ పింకిష్ వాటర్ మిలన్ అనేది దొరికేది ఈ మధ్య చాలా తక్కువ. ఒక 2 types ఆఫ్ వాటర్ మిలన్స్ ఉంటాయండి. ఒకటేమో ఫుల్ గ్రీన్, ఒకటేమో రిండ్స్తో ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్. ఆ లైట్ గ్రీన్ కలర్ కట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎర్లియర్ పింకిష్ విత్ సీడ్స్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు సీడ్స్ లేదు, అది పింకిష్ కూడా లేదు. అవును, అంత మారిపోయింది. Yeah. కానీ విచిత్రం ఏంటంటే డాక్టర్ లక్ష్మి, మీరు ఫుడ్ సైన్స్లో ఉన్నారు కాబట్టి, ఎందువల్ల మనకి ఆరోగ్యకరంగా మంచి పళ్ళు, మంచి టేస్టీగా ఉండే వెజిటబుల్స్ రావట్లేదు? ఒకటి పాపులేషన్, సప్లై అండ్ నీడ్, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది. అవును. అదొకటి. పాపులేషన్ పెరిగింది, సో దానికి సరిగ్గా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయాలి అనుకుంటే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్ అవుట్ సైడ్. సో ఇది దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే టు హ్యావ్ వన్ ఆర్గానిక్ ఫార్మ్ మన బ్యాక్ యార్డ్లో. అది మనమే పండించుకుంటే ఎంత వీలైతే అంత. ఇప్పుడు మనకి కోవిడ్ అప్పుడు చాలా మంది టెర్రస్ మీద గార్డెన్స్ పెట్టుకున్నాం, ఓకే, ఆకుకూరలు పండించుకున్నాము, ఇలా అన్నీ చాలా చేసుకున్నాం. వీలైనంత వరకు మనకి ఒక చిన్న గార్డెన్ ఉంటే ఇంట్లో, బాల్కనీలో కానీ టెర్రస్లో కానీ, ఒక సింక్ పక్కనైనా సరే. ఎస్, సింక్ పక్కన మీకు ఇప్పుడు హర్బ్స్ వచ్చేస్తాయి. మీకు అనియన్ పెట్టుకోవచ్చు, మీరు ఉల్లిపాయ పెట్టుకుంటే ఉల్లాకు వచ్చేస్తుంది, ఇంకోటి కొరియాండర్ వచ్చేస్తుంది, అది కొత్తిమీర వచ్చేస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఈ సింక్ పక్కన పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఎంత వీలైతే అంతవరకు ఒక కొంచెం న్యాచురల్గా పెరిగేటి ఒక టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి మనందరూ. దాట్ వుడ్ బి ఐడియల్. బట్ అగైన్ డిజీజెస్ రాకుండా ఎందుకున్నారు మన యాన్సిస్టర్స్ అంటే, ఫ్రమ్ ఫార్మ్ టు కుకింగ్ అండి. సో ఎర్లియర్ ఏంటంటే ఇంటి వెనకాల ఫామ్ ఉండేది, అక్కడ పొలంలో నుంచి కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి వెంటనే కడిగేసి అది కట్ చేసి వండేసేవారు, వండాక వెంటనే తినేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కడ పండుతుందో తెలీదు, ఏం అడల్టరెన్స్ యాడ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే యాపిల్ కూడా బాగా వ్యాక్స్ చేస్తారు కదా. యాపిల్ ఈజ్ వ్యాక్స్డ్ అండి, యాపిల్ ఈజ్ వ్యాక్స్, దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇప్పుడు ఎక్కడ పండుతుందో తెలీదు, పండాక ఎన్ని రోజులు తర్వాత మనం కొనుక్కుంటున్నాం. కరెక్ట్. ఆ కొనుక్కున్నది మళ్ళీ తీసుకొచ్చి మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో. మళ్ళీ రెఫ్రిజిరేటర్ నుంచి తీసి అది సరిగ్గా వాష్ చేయాలి, ఆ వాషింగ్ కూడా పెస్టిసైడ్స్ పోయేట్టు వాష్ చేయాలి. అలా వాష్ చేయలేకపోతున్నాం మనం. అండ్ దెన్ వీ కుక్ ఇట్. ఆఫ్టర్ వీ కుక్ ఇట్ ఇమీడియట్గా కన్సంప్షన్ ఉండదు, అది ఒక 2-3 days కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, మైక్రోవేవ్ చేసుకొని తింటారు. సో దాదాపు చచ్చిపోయిన ఒక ఫైబర్ పదార్థం తింటున్నాం మనం, విత్ సో మెనీ అదర్ అడిటివ్స్ లెఫ్ట్ ఓవర్, బికాజ్ అదేమి డిజాల్వ్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. సో న్యూట్రిషన్ అనేది మీరు ఆలోచించండి, ఫ్రమ్ బ్యాక్ యార్డ్ టు అవర్ స్టవ్ ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత న్యూట్రిషియస్గా మనం తినగలుగుతాం. సో అది ఈ మధ్య లేదు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం వీ హ్యావ్ టు టేక్ కేర్, లైక్ ఎక్సర్సైజ్ కానీ, వాటర్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ, బికాజ్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ మనకి దొరకట్లేదు కాబట్టి. రైట్. యా.